థ్యాంక్ యూ బావా, అర్థం చేసుకున్నందుకు. మనవడా, విషయాన్ని వినయ్ అర్థం చేసుకున్నా మీ అత్తయ్య మాత్రం అర్థం చేసుకోదు. కాబట్టి ముందుగా వీళ్ల సమస్యకు ఒక సెక్యూరిటీ లాంటిది ఏర్పాటు చేయాలి. ఆ లాక్ పేరే వీళ్ళిద్దరి పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించాలి. రేపు ఏది ఏమైనా ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే వీళ్ళని కవచంలా కాపాడుతుంది. కరెక్టే తాతయ్య, మీరన్నట్టే చేద్దాం. ఈ ఒక్కటి పూర్తయిందంటే అసలు పనికి శంకుస్థాపన చేయడమే. తాతయ్య, మీరు మా ముందుండి నడిపిస్తే చాలు. ఇక మా అత్తకి నేనేంటో చూపిస్తా. ఈ వెంకీ అంటే ఏంటో. అత్త, ఆలపాటి అఖిలాండేశ్వరి, వస్తున్నా. నా చెల్లెల్ని నీ ఇంటి కోడలిగా ఒప్పుకునే వరకు నీకు నిద్ర పట్టకుండా చేస్తా. ఖబర్దార్. అఖిలమ్మ, ఆయన గాని ఈ పెళ్లి రిజిస్టర్ చేయించాడనుకో, ఇంకా వెంకీగాడి చెల్లెల్ని చచ్చినట్టు నువ్వు ఈ ఇంటి కోడలిగా ఒప్పుకొని హారతిచ్చి ఆహ్వానం పలకాల్సి వస్తుంది. కాదు కూడదని మనం అడ్డుపడినా ఆ తర్వాత ఏం ఉపయోగం ఉండదు. రిజిస్ట్రేషన్ జరిగితే ఇగో వాళ్ళు లీగల్గా యాక్షన్ తీసుకునే అవకాశం లేకపోలేదు. అవును బావుగారు, పరిస్థితి అంతవరకు రాకుండా మనం ఏదో ఒకటి చేసి తీరాలా. చేద్దాం అఖిలమ్మా, ఖచ్చితంగా చేద్దాం. నువ్వేం దిగులు పడకు. అయినా వాళ్ళు ఈ పెళ్లి రిజిస్ట్రేషన్కి పనులు ఎంత ముమ్మరంగా ఏర్పాటు చేస్తే ఏం ప్రయోజనం? పెళ్లి కొడుకు అక్కడికి వెళ్ళాలి, సంతకం చేయాలి కదా. అదేది మనం జరగనివ్వం. అదమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఆ వెంకీగాడి చెల్లెలు ఎప్పటికీ ఈ ఇంట్లో అడుగు పెట్టదు, ఇది గ్యారంటీ. రే, ఇంకెంతసేపు రా, పదరా. మాయా, ఎంతసేపు మాయా? వెనకాలే వెళ్తుంటారా? కిడ్నాప్ చేయమని చెప్పు. చేస్తా కదా, పెదవ కంగారు. రే, ఇంకెంత దూరం ఫాలో చేస్తారా సన్నాసులారా? త్వరగా అడ్డుపడి అటాక్ చేయండి. అలాగేనా? రే, పోనీరా. అలాగేనా? పోనీ పోనీ. అలాగేనా? తొందరగా పదరా, త్వరగా. రే, ఓవర్టేక్ చేయరా. వినయ్, ఏంద్రా ఇది? వినయ్, నీకీ పరిస్థితి ఏంద్రా? ఏంద్రా ఇలా అయిపోయావు? బావుగారు, ఏందిది? ఆ ఒంటి మీద దెబ్బలేంది? ఆ రౌడీ వెధవులు కొట్టినారా ఏంది? అమ్మా అఖిల, కిడ్నాపింగ్ చేసేటప్పుడు ఏదో చిన్న పెనుగులాట అవుతుంది కదమ్మా. షేక్ హ్యాండ్ ఇచ్చి కిడ్నాప్ చేస్తున్నావంటే ఎవరైనా వస్తారా చెప్పు? కానీ బావుగారు, నా కొడుకుని ఇట్టా చూడ్డం నాకు చాలా కష్టంగా ఉండదు. తప్పదమ్మా. ఆ వెంకీగాడి వల్ల, ఆడి చెల్లి వల్ల బాబుకి కష్టం వచ్చింది గాని లేదంటే బాబు యువరాజులా హ్యాపీగా ఉండేవాడు కదమ్మా. అవును బావుగారు, ఈ పరిస్థితికి కారణమైన వెంకీగాడిని ఇడిచిపెట్టకూడదు. విడిచిపెట్టకుండా ఉండాలి అంటే నువ్వు ఒక పని చేయాలమ్మా. ఏంది బావుగారు అది? మనం ఇప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ వెంకీగాడి మీద
వినయ్ని కిడ్నాప్ చేశాడని వాడి మీద కేసు పెట్టడమేనమ్మా. ఆ దెబ్బతో వెంకీగాడు జైలు పాలవుతాడు. వాడి కుటుంబం రోడ్డు పాలవుతుంది. మరోసారి ఊరొదిలి పారిపోతాడు. ఆ తర్వాత ఇంకేముందమ్మా, మన వినయ్ బాబు మనసు మార్చేసి నీకు కావలసిన కోడల్ని వెతికి మరీ తెచ్చుకోవచ్చుగా. ఆ తర్వాత అంతా హ్యాపీనేగా. మరి అప్పటిదాకా వీడి పరిస్థితి ఏంది? అమ్మా, ఇంత ప్లాన్ చేసిన వాణ్ణి వినయ్ బాబుని ఊరికే ఎలా వదిలేస్తాను చెప్పు? వినయ్ని కిడ్నాప్ చేసింది మనమే అని తెలియకుండా జాగ్రత్త పడదాం. మన వాళ్లతో బాబుని కంటికి రెప్పలా చూసుకోను. ఇగో ఎప్పటికప్పుడు బాబుని నువ్వు చూసే ఏర్పాట్లు కూడా చేస్తాను. అయితే మీరు చెప్పినట్టే చేద్దాం బావగారు. పదండి, ఆ వెంకిగాణ్ణి అరెస్ట్ చేయిద్దాం.